10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కవితక్కను ఎట్లాంటిదంటే ఒక నిజామాబాద్ వరకే పరిమితం చేసి ఎలాంటి కవితక్క జరగకుండా నామమాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితులకు చేసిరు కాబట్టి పార్టీలో ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి వాటి పాటించవలసిన అవసరం ఉంటుంది. ఏదైనా పీక్ మూమెంట్కి వచ్చినప్పుడే బయటకు రాక తప్పది, చేయక తప్పదు కదా. చెప్పినందుకే కదా ఇట్లా కరెక్ట్ కాదు, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది, ఎంబడినటువంటి కొంతమంది గుంటనక్కలు అట్లాంటి చేరిన వాళ్ళు నల్లికొట్ల వాళ్ళు అనేది విధానంగా మాట్లాడి వాళ్ళు కరెక్ట్ కాదు, మన పార్టీ బాగుండాలి, బాగుపడాలనుకుంటే ఉద్యమకారులు అనుకుని తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ సామాజిక తెలంగాణ అనేది కాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. అట్టడుగు వర్గాలకు ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు అవుతుంది కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే విధంగా ఉంది. కాబట్టి అంటే ప్రజలకు సమస్యలు ఇప్పుడు ఉద్యమకారులు అనుకున్నారు 250 గజాలు అనుకున్నారు, నెలకు 25,000 ఇస్తామన్నారు. అవి కూడా కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇటు కాంగ్రెస్ మీద అట్లాంటి ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పోషించినప్పటికీ మన జాగృతి ప్రతిపక్ష పార్టీ పోషిస్తుంది. కాబట్టి వీళ్ళకన్నిటికీ ప్రజా సమస్యలను పోరాడడం అంటే అంతే కదా. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పనిచేస్తలేదు కాబట్టి మేము తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తున్నాం. ఏ పార్టీ అయినా ప్రతిపక్షం అంటే ఇప్పుడు ప్రశ్నిస్తే కదా మనం అమ్మాయినా కానీ అడిగితేనే అన్నం పెడుతుంది. ఇప్పుడు తెలంగాణలో దాదాపు మీకు తెలుసు, ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు మనం మాట్లాడితే ప్రాజెక్టు సమస్యలు కానీ హైదరాబాద్లో కానీ రోడ్లు కానీ ఏ సమస్యల మీద అది చేసినా కూడా మళ్ళీ వెలుగుమాటల ప్రజల సమాచారాల మీద చేస్తే కనీసం అక్కడికి పోయి ఒక ఫోటో దిగి బయటకు వచ్చారు. అదే కవితక్కర్ 3 రోజులు దీక్ష చేసి ఎంతో 700 మంది ఇళ్ళు చేస్తే పాపం గరీబులు పట్టాలు ఉన్నాయి అవన్నీ చేస్తే కూడా కనీసం ఈ బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర కానీ పోషించలేదు. కనీసం ఏదైనా పోయి ఒక ఫోటో దిగి వచ్చారు. 3 రోజులు చేసేసి కాబట్టి కాంగ్రెస్ ఏమంటుందంటే జయలలిత